ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో చూద్దామా. చూపించు. అదేంటి? మటన్ దమ్ బిర్యానీ. మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనము చికెన్ బిర్యానీ అయితే ఈజీగా ఉంటుంది, కానీ మటన్ బిర్యానీ కష్టం అనుకుంటాం కదా, కానీ ఇది కూడా చేసుకొని చాలా ఈజీ. ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటో మన ఛానల్కి, మన వీడియో కింద లింక్ ఇస్తాము చూడండి. ఇది వచ్చేసి పాయా కర్రీ. పాయ సూప్ చేసుకున్న తర్వాత దాన్ని కర్రీలా చేసి, బిర్యానీలో కాబట్టి కొంచెం గ్రేవీలాగా చేస్తే బాగుంటుంది. దాంతోపాటు రైతా, చల్లని నీళ్ళు. మనం కుండలో మనము స్టీల్ సర్వలో తీసుకున్నాం కదా, ఆ యొక్క చల్లటి నీళ్ళు అనమాట. ఇవి ఈరోజు మన ఇంట్లో రెసిపీస్. ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ అయితే మనము దమ్ వేసిన తర్వాత వెంటనే మూత తీయద్దనమాట. ఒక 5-10 మినిట్స్ అలానే వదిలేసాలి. అప్పుడు ఆ యొక్క ఆవిరికి అన్నం మంచిగా పుల్లలుగా అవుతుంది. తర్వాత ఒకసారి మూత తీసేసి అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. యాక్చువల్గా నేను తీసుకున్న స్పూన్ ఇలాంటి తీసుకోవద్దు, కొంచెం వెడల్పుగా ఉండి ఫ్లాట్గా ఉన్న స్పూన్ తీసుకుని కలుపుకున్నాం అనుకుని అన్నం అంటబడి మనకి విరిగిపోకుండా మంచి పుల్లలుగా వస్తుంది. ఎప్పుడు అనుకుంటాను కానీ హడావిరికి అదే స్పూన్ దొరుకుతుంది అనమాట. ఇలా మంచి ఒకసారి అంతా కలిపేసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా వేడిగా పొగలు కక్కేటువంటి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారు? మటన్ బిర్యానీకి కాంబినేషన్ మటన్ కర్రీ అనమాట. దాంతోపాటు రైతా. సూపర్ ఉందన్నమాట కాంబినేషన్. మీలో ఎంతమందికి మటన్ బిర్యానీకి మటన్ కర్రీ కాంబినేషన్ ఇష్టం చెప్పండి. మా వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట, అందరికీ ఇష్టం. దాంతోపాటు రైతా కూడా చేస్తాను. రైతాతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూసారా, నోరు ఊరిస్తుంది కదా. చూస్తుంటే ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఎంత బాగుందా అనిపిస్తుంది. ఇలా మనకి ముక్క అనేటువంటి సాఫ్ట్గా, కరెంటువంటి కొంచెం గ్రేవీ లాగా ఉంటే బిర్యానీలోకి బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి. ముక్క మరీ ఉడికిపోవద్దు, సాఫ్ట్గా ఉండాలి. అదే చెక్ చేస్తున్నాను అనమాట, ముక్క ఉడికిందా లేదా అనేటువంటి. ఆయిల్ కంటెంట్ అనేది మటన్ కర్రీలో కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకని మటన్లో నుండి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అందుకోసం అని. చూసారా.